లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో ఓ గేదె ఒక వింత దూడకు జన్మనిచ్చింది. ఆ దూడను చూసిన జనం జంకుతున్నారు. ఏదో అరిష్టం జరుగుతుందని భయాందోళనకు గురవుతున్నారు. కాలజ్ఞానంలో వీరబ్రహ్మం గారు చెప్పినవన్నీ నిజమవుతున్నాయని వణికిపోతున్నారు. ఇందుకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బెజ్జూరు మండల కేంద్రం మేకల పర్వతాలకు చెందిన గేదె శనివారం ఓ ఆడదూడకు జన్మించింది. అయితే పుట్టుకతోనే దూడకు 4 నాలుకలు ఉన్నాయి. వింతగా పుట్టిన దూడను చూసిన పర్వతాలు భయాందోళన చెంది స్థానిక పశు వైద్యుడిని సంప్రదించాడు. అది పరిశీలించిన వైద్యుడు దూడ ఆరోగ్యంగానే ఉంది, కానీ గొంతు దగ్గర రంధ్రం ఉండటం, దవడకు ఇరువైపులా అదనంగా నాలుకలు ఉండటం వల్ల దూడకు ఇబ్బంది ఎదురవుతుందని జిల్లా వైద్య కేంద్రానికి తరలించి శస్త్రచికిత్స చేయించాలని సూచించారు. అయితే ఈ విషయం గురించి మండల పశు వైద్యాధికారి రాకేష్ను సంప్రదించగా జన్యులోపం కారణంగా దూడ వింతగా జన్మించిందని, పాడి రైతులు గేదెలు ఆవులు ఎదకు వచ్చినప్పుడు స్థానిక పశు వైద్యులకు సమాచారం ఇస్తే మేలుజాతి వీర్యాన్ని అందించి జన్యులోపాలు లేకుండా చర్యలు తీసుకుంటారని వివరించారు. అయితే ఈ వింత దూడ జనన వార్త గ్రామం అంతా వ్యాపించడంతో దూడను చూసేందుకు గ్రామస్తులే కాకుండా పక్క గ్రామాల వారు తండోపతండాలుగా వస్తున్నారు. వింత దూడ జన్మించడం అరిష్టమని గుసగుసలాడుకుంటున్నారు. ఏమవుతుందో ఏమోనని భయాందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా 4 నాలుకల దూడ ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. For more videos like this, subscribe Big TV channel.